జీవాధిపతి అయిన క్రీస్తులో నీడలో జీవించటానికి పిలువబడిన ప్రియ విశ్వాస సహోదరులకు హోప్ టీవీ తరపున ప్రభునామములో శుభములు. ఈ మొదటి ధారావాహికలో మనం ఇంతవరకు చదువుకున్నాం ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రికలో ఆకాశాన్ని భూమిని ఏకం చేసిన యేసుక్రీస్తు వారిని గురించిన వివరణలు. అందులో భాగంగా ఈరోజు మనం 11వ పాఠంకి వచ్చాం. క్రీస్తుతో జీవించుట. క్రీస్తు వారు ఎక్కడున్నారు, ఆయనతో మనం ఎలా జీవించగలం, అది తెలియాలంటే ఈ పాఠం నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉండండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి హైమవతి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. ఈ ధారావాహికలో మనం చదువుకున్నాం కొలస్సీ పత్రికలో భాగంగా ఈరోజు మనం 11వ పాఠంకి వచ్చాం. క్రీస్తుతో జీవించుట. ఈ పాఠాన్ని గురించి పరిచయం చెప్పండి డాక్టర్ గారు. నీవు పరలోక మనసు కలిగి ఉన్నావు అని అంటే ఈ భూమి మీద నీకేమీ దొరకదు. పరలోకం అంటే నువ్వు ఇక్కడ బ్రతకలేవు, అందుకోసం నువ్వు పరలోకం గురించి ఎక్కువ ఆలోచించలేవని కొంతమంది అంటూ ఉన్నారు. నిజంగా చెప్పారంటే పౌలు ఆలోచన ప్రకారం కొలస్సీ 3వ అధ్యాయముల ప్రకారం మన అనుదిన జీవితంలో యేసుక్రీస్తు మనతో ఉంటే మనం కొరతగా కనపడం, కానీ నలుగురు ముందు మాదిరిగా కనపడతాం. పాపుల ముందు మనం విచిత్రంగా ఆశ్చర్యవంతులుగా కనపడతాం. మరి లోకరీతిగా కొంతమంది బలహీనాలు ఉంటాయి, అంటే త్రాగుడు, జోదం, అంటే దర్శనాలు. వీళ్ళ ముందు మనం ఆశ్చర్యంగా కనపడతాం. వీళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు, ఎంత సంతోషం అని. మనం ఏ విధంగా క్రీస్తులో ఉండి నలుగురికి మాదిరిగా ఉండగలం. ఈ యొక్క సంఘ జీవితంలో లవ్ యువర్ ఎనిమీస్ అని యేసుక్రీస్తు వారు అన్నారు. మరి అది సాధ్యమవుతుందా? మరి దాన్ని మనం ఎలాగ అలవర్చుకోవాలి? అంత ఓపిక మనలో ఎలాగా జీవితంలో మనం అలవర్చుకోవాలి, చాలా ప్రాముఖ్యం. లివింగ్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో జీవించడం అంటే ఏదో యేసుక్రీస్తు వస్తాడు నీ ప్రక్కన ఉంటాడు ఖచ్చితంగా లిటరల్గా అది కాదండి. యేసుక్రీస్తు మనసు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున యేసుక్రీస్తు కలిగి ఉండటము, లేకోకుండా ఉండటము, శాశ్వతంగా క్రీస్తు కొరకు జీవించటము, దాని గురించి వివరాలు ఈరోజు నేర్చుకుంటున్నాం. బాగుందండి. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపిస్తారా? తప్పకుండా అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ధరించుకోమంటున్నారు డాక్టర్ గారు. పరలోకపు మనసును కలిగి ఉండట, ఆ కలిగి ఉండాలి అంటే దానికి ఏమైనా షరతులు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా 4 కొబ్బరికాయలు కొట్టాలా, ప్రతి డ్రెస్సులు వేసుకోవాలా, అట్లాగేం కాదండి. యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయంలో, కొలస్సీ గ్రంథం 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రైస్ట్ రైచియస్నెస్, యేసుక్రీస్తు నీతిని. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటే ఏంటి అర్థమవుతుందంటే, భూమి ఈ లోక చర్యలు, పరలోకపు చర్యలు, ఇట్స్ లుక్స్ లైక్ దేర్ ఇస్ నో, దానికి వివాదంగా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. మనం కీర్తనల గ్రంథం 121:1-2లో మనం కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నాకు యెహోవా వలనే సహాయం కలుగును. ఈ భూమి మీద జీవించినప్పటికీ మనం యెహోవా వైపు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఆశ్చర్యకరమైన బలమును, మరి మనసు తృప్తి జరగనై ఉన్నది. యేసుక్రీస్తులో జీవించాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా కొలస్సీ 3వ అధ్యాయం 1-3 చదవగలరా? చదువుతాండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని వాక్యం. అంటే మీరు భూమి మీద ఉన్నారు, అది తాత్కాలికమైన జీవితం. భూమి మీద ఉన్నారు కానీ క్రీస్తు కొరకు. భూమి మీద ఉన్నారు, మీకు ఇచ్చిన పని ఆయనకు రాయబారిగా ఉండటం. సో ఈ లోకపు విషయాలు నీకు అతుక్కొని నిన్ను మురికి చేసి నిన్ను బలవంతంగా లాగడం సాతానుడి పని. అది మన పని క్రీస్తు అంటుకట్టుబడి జీవించడం అన్నమాట. ఈరోజు పాఠంలో ముఖ్యమైన తలంపు ఏంటంటే, మనం పాటలు పాడినప్పుడు, మనం దేవునిలో సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం
క్రీస్తు మనసు కలిగి ఉంటాము. మనం నెగిటివ్ మైండ్ ఉండదు మనలో. ఒకళ్ళ మీద నిందలు వేయాలని మనసు ఉండదు. ఒకళ్ళతో కంపేర్ చేసుకొని నేను ఆడ మీద గొప్ప అన్న మనస్తత్వం మనకు ఉండదు. పోల్చి చూసుకోవటం అనే ఉండదు. మనకు గురి క్రీస్తు అయి ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను క్రీస్తు మనసు, పరిశుద్ధమైన మనసు, పరలోక మనసు కలిగి మనం కూడా ఉంటాం. బాగుందండి. అంటే భూమి మీద ఉన్నప్పటికీ మనసు భూమి మీద ఉన్న వాటి మీద ఉంచకూడదు. హైమావతి గారు, మరి ఈ భూమిపైన ఉన్న మీ అవయవాలను చంపుడి అన్నారు. అవయవాలు చంపిస్తే ఎలాగండి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వెరీ గుడ్. ఎలాగ అన్వయించుకోవాలి దాన్ని మనం? వెరీ గుడ్ అండి, మంచి క్వశ్చన్ అండి. అవయవాలను చంపడం అంటే ఈ అవయవాలని కాదండి, చెడు అన్నీ ఉంటాయి కదండి, అవన్నిటినీ చంపివేయమని. మన ఇప్పుడు ఈ రోజులో చాలామంది ఏం చేస్తారంటండి, ఎన్నో విధాలుగా నినాదాలు వింటూ ఉన్నాం. యుద్ధాన్ని ఆఫ్ చేయండి, లేక అడవులు కొట్టడం మానేసేయండి, అణ్వాయుధాలని మరి తయారు చేయటం వాటిని ముగించండి. కానీ మనం ఎప్పుడు వినన్నటువంటిది ఒకటి ఏంటంటే అండి, భూ సంబంధమైన అంతం, అంటే ఈ భూమి అంతం గురించి ఎప్పుడు వినలేదు. సో మనం బయట నినాదాలు విన్నప్పుడు శాశ్వతము యొక్క సామీప్యాన్ని మరి పరిగణలోకి తీసుకుంటే వారు చాలా హర్స్వ దృష్టితోనూ ఉన్నారు. కొలసలు రాసిన పత్రిక ఇప్పుడు ఇందా మీరు చదివారండి, 3:5-6 వచనాల్లో, పైన వాటినే మీరు దృష్టించండి అని. ఇప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-7 వచనాల్లో చూసుకున్నట్లయితే మనము క్రీస్తుతో కూడా లేబడిన వారంగా ఉన్నాం. మనం బాప్తిజం పొందుకున్నప్పుడు ఆయనతో పాటు నీటితో పాతి పెట్టబడి ఉన్నాము. మరి క్రీస్తు తిరిగి లేచినట్లుగా మనం ఎప్పుడైతే ఆ నీటిలోంచి పైకి లేస్తామో మనము లేపబడి ఉన్నాము. క్రీస్తు మృతుల్లోనికి మనము బాప్తిజం పొందుకొని ఆయన సజీవుడైనట్లుగా ఆయన పునరుద్ధానంలోనికి మనం తిరిగి లేపబడుతున్నాం. కాబట్టి మనం ఏంటంటే పైనున్న వాటిపైన మనం దృష్టి పెట్టాలంటే, పరలోక సంగతుల మీద భూమి మీద ఉన్నప్పటికీ వాటిపైన దృష్టి పెట్టాలని ఉంది. ఆత్మీయంగా ఈ యొక్క శారీరకమైనటువంటి దురాశలు, వ్యభిచారాలని, ఈ అబద్ధ సాక్ష్యాలని వీటన్నిటినీ చంపేయాలి. అవి అనమాట మన శరీర సంబంధమైనటువంటివి. ఇంకోటి మనశిక్ష, వాటికి మనశిక్ష విధించాలి. ప్రకటన గ్రంథంలో ఉందండి, అవి కనుక విధించలేదనుకోండి ఉగ్రత దినమందు దేవునికి మనం తప్పకుండా మనం ఆ ఉగ్రత పాలవలసి వస్తుంది. మరి అవయవాల్ని మనం తీసి చంపేయడం కాదు కానీ అవయవాలను ప్రేరేపిస్తున్న దురాశని, దుర్నీతి నుంచి మనం చంపాలని అంటారు. అవునండి. ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే ఆఖరిగా ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 26-27 వచనాల్లో పురుషుల మధ్య సంబంధం ఉంటుంది, స్త్రీల మధ్య సంబంధం ఉంటుంది. ఇది చాలా హేయమైంది. ఈ యొక్క సంబంధాన్ని బట్టే జలప్రళయం వచ్చింది, అట్లాగే నశించిపోయింది. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు అవి కూడా విపరీతమైన దురాశలని, వాటిని చంపాలి. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా ఆసక్తికరమైన పాఠం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. మనం 11వ పాఠం నేర్చుకుంటున్నామండి. క్రీస్తుతో జీవించటం ఎలాగో ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఒక మనిషి యొక్క ప్రవర్తన జీవితంలో ఒక ప్రాచీన స్వభావం, నవీన స్వభావం, వీటి మధ్య తారతమ్యాలు మనం ఎలా గుర్తించాలంటారు? ఏం చేస్తే అది వస్తుందని పౌలు వారు చెప్తున్నారు? వాళ్ళకున్న బిహేవియర్ని బట్టి సింపుల్గా చెప్పుకోవాలంటే, తారతమ్యాలు అడుగుతున్నారు కదండి. బై దేర్ ఫ్రూట్స్ యూ షాల్ నో దెమ్. వారి జీవిత ఫలాలను బట్టి వాళ్ళు తెలుసుకోవచ్చని. నేను మంచి క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటే కన్నా నీ జీవితాన్ని చేసి చూపించినప్పుడు మనుషుడికి ఆకర్షణ అనేది వస్తుంది. కొలసీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చాలా బాగా 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటిని విసర్జించుడి. అది న్యూ మ్యాన్. దేవునిలో ఉన్నవాళ్ళు అందరి వల్లే ఉండకూడదు. గ్రామాల్లో ఏంటంటే చిన్న దానికి కూడా బూతు మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ వాడికగా వచ్చినట్టుగా వాళ్ళ స్థాయి లేకపోతే వాళ్ళ స్టాండర్డ్ అంతవరకే. మనం క్రైస్తవులుగా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ని దేవుడు చూడ్డు, ఎంత బాగా మారావు అనే దాని గురించే చూస్తాడనమాట. ఇవన్నీ పేర్కొన్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తులో వెలగాలంటే, బై కాంట్రాస్ట్ యేసుక్రీస్తులో వెలగాలంటే పాపానికి దూరంగా ఉండాలనుకున్నట్లయితే స్లో టు స్పీక్. మీరు నిదానంగా ఆలోచించి మాట్లాడండి. తొందరగా, యాకోబు గ్రంథం 1:19-20, తొందరగా మాట్లాడవద్దు, ఆలోచన లేకోకుండా తొందరగా క్షమించడానికి సిద్ధంగా ఉండండి. చూడండి, దానికి దీనికి ఎంత ఆపోజిట్ ఉన్నదో. ఈ విధంగా చేసినప్పుడు స్లాండరింగ్ ఈజ్ ఎ డిజైన్ ఆఫ్ ద డిఫేమ్. ఒకళ్ళని పాడు చేయాలంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం, ఇది క్రొత్త మనిషితో యేసుక్రీస్తులో ఉన్న అట్లాంటి మనస్తత్వానికి సంబంధించింది కాదు. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 22-24 వరకు, ప్రాచీన పురుషుడు
నవీన పురుషుడు. ఈ పురుషుడిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్, దిద్దుబాటు వచ్చిన వారిలో క్రొత్త పురుషుడిగా ఎంచబడ్డాడు. క్రొత్త పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తులో అంటుకట్టబడిన వాడు. ఎవరైనాను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:15. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందటం, పాపలోకంలో నిజమైన మంచి క్రైస్తవుడు ఉండటం అసాధ్యం కాదు. దేవుడి సహాయంతో సమస్తము సాధ్యమే. బాగుంది. హైమవతి గారు, విశ్వాసులు దేనినైనా ధరించుకోవాలని పౌలు వారు అంటున్నారు. ధరించవలసింది ఏమిటో వాటి గురించి చెప్పండి. అవునండి, మనము క్రొత్త జీవితంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినామో, మనం క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి తొలగించబడినటువంటివి ఏంటంటే, మరియు దూరంగా ఉంచబడేటువంటి చెడు అలవాట్లని, మరి ప్రతికూల లక్షణాలను వివరించిన తర్వాత పౌలు సానుకూలంగా మరలా చీకటి నుండి వెలుగులోకి వెళ్ళడానికి ముందు సాగాడు. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రిల్లైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును ధరించుకోవాలి. దయాళుత్వముని, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, మరి ఇవన్నీ ధరించుకోమని చెప్తున్నారు. ఇంకా ఎవడైనా తనకు హాని చేస్తుందని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు సంబంధమైన ప్రేమను ధరించుకోనండి. ఎంత చక్కటి మాట చెప్తున్నారు చూడండి. ప్రేమ చాలా ప్రాముఖ్యం అండి. బుద్ధుడు కూడా చెప్తారండి. ఒక చోట నేను చదివినప్పుడు, ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు ప్రపంచ అధినేతలు అంటండి. ప్రేమ అన్ని దోషాలని కప్పుతుంది. అందుకే ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసులు అని చెప్పి. ప్రపంచ అధినేత కాదు, సర్వలోకాలకి అధినేత అయ్యారు యేసు ప్రభు వారు. మరి ఆయన కంటే మించిన ప్రేమ ఎవరికి లేదు కదా. అందుకని ఆయన అంతటికి కూడా అధినేత ఆయనే. అందుకని ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం అండి, మత్తయి సువార్త 22:14లోను, మత్తయి సువార్త 24, 22, 24, 31, రోమీయులకు రాసిన పత్రిక 8:33, 2 తిమోతి 2:10. ఇశ్రాయేలును ప్రేమించిన దేవుడు ఇప్పుడున్న విశ్వాసులను కూడా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మనము ఆయన గుణాతిశయములను స్తుతులు చెల్లించాలి. అంటే మనల్ని చీకటి నుండి వెలుగులోని పిలిచాడు కదా. పిలిచినప్పుడు 1వ పేతురులో ఉంటుందండి 2:9లో. కాబట్టి మనల్ని ఎంత గొప్పగా పిలిచాడు చూడండి. మనల్ని యాజకులుగా పిలుస్తున్నాడు, మరి ఆయన రాజులుగా పిలుస్తున్నాడు, ఏర్పరచబడిన జనాంగంగా, మరి ఆయన స్వాస్థ్యంగా, కుమారులు కుమార్తెలుగా. అవునండి, పౌలు పేర్కొన్నటువంటి ఇక్కడ పౌలు పేర్కొన్నటువంటి 8 లక్షణాలు ఉన్నాయి కొలస్సీలకు. మనం ఇప్పుడు ఇందా చదువుకున్నట్లుగా 3వ అధ్యాయము 12-14 వచనం. ఇవి క్రీస్తుతో ఐక్యమైన వారి నుండి పుట్టుకొస్తాయి అవి. అదండి, ఇతరులను ప్రేమించడం, క్షమించడం. 1వ యోహానులో చెప్తున్నారు 4:11-12. ప్రజలను సాధారణంగా దయకు స్పందిస్తారు. దయ చూపించినప్పుడు వాళ్ళు దాన్ని స్పందిస్తారు. మత్తయి సువార్త 5:7 కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 6:14. ఇక్కడైతే ఎవరైనా మీకు హాని చేస్తే సహించుకోండి అంటున్నారు, కానీ వాస్తవానికి సహించడానికి మనకి అది అంత ఓపిక ఉండదు, త్వరగా వచ్చే స్వభావం కాదు. కానీ ఆ క్రీస్తు వారు మనకి ఏం చేశారో అది అలా జ్ఞాపకం చేసుకుంటే సాధ్యమవుతుంది అంటారు. అంతే కదా. అవునండి. చివరిగా రెండవది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. యేసుని విశ్వసించమని, అనుసరించమని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనము దేవుణ్ణి, ఆయనని అనుసరించాలి, ఆయన్ని విశ్వసించాలి. అది చాలా ప్రాముఖ్యం మన జీవితం. అంటే విశ్వసించేమో అని చెప్పుకుంటే కాదు, కానీ ఆయన స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలంటారు. డాక్టర్ గారు మీరేం చెప్తారు? అంటే మన ఇన్ని సంవత్సరాలు చాలా మంది చెప్తూ ఉంటారు, మనం ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళ క్రైస్తవులుగా మార్చలేమండి. వాళ్ళు సంవత్సరాలుగా వాళ్ళ జీవిత విధానం ఆ విధంగా ఉంది. వాళ్ళు వరల్డ్ వ్యూ లోనికి ఇంకిపోయి ఉందన్నమాట. ప్రపంచ ఆలోచన పద్ధతులంతా కూడా వాళ్ళలో సంపూర్ణ మార్పు రావాలంటే క్రీస్తులో కొంతకాలం పాత జీవితం కాదు, నాలో క్రొత్తది కావాలి. అప్పుడు ఆ ప్రపంచాన్ని, ఆ మెదడులో ఉన్న ఆ యొక్క ఆలోచనలే మారుస్తాడు. అప్పుడు నిజమైన మార్పు. మానవుడు ఎవరు మారవలేదు. చాలామంది కన్వర్షన్ చేస్తున్నారు. అది కన్వర్షన్ అనేది లేదండి. కన్వర్షన్ అనేది అబద్ధం. పాతకాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ కన్వర్షన్ అనేది లేదు. కన్వర్షన్ అంటే ఏంటంటే, దేవుడు మనసుని, అలవాటుల్ని, పద్ధతుల్ని, మాటల్ని, ఆలోచనల్ని పూర్తిగా సంపూర్తిగా మార్చి, నేను పరలోకం వైపు పెడుతున్నాను కాబట్టి ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం దేవుడికి సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడే యు ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. అది ప్రేమ కలిగి మనిషి అంతటి వారండి. ఇంకో మనిషిని మార్చగలగడానికి ఆ ప్రభావం ఎంతకాలం ఉండదు. మీరేమంటున్నారు? అవునండి, మనం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా దేవుడు మనల్ని ఇలా ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు.
మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అదే ఆయనలో నిలిచి ఉండాలి. అది అప్పుడే మనం ఆయన ప్రేమని అలవాటు చేసుకుని ఇతరులకు చూపించగలుగుతాం. అవునండి. చిన్న విరామం తీసుకుందామండి. చూడండి, క్రీస్తు వారు హృదయం గురించి ఎంత చక్కని మాటలు మనలోకి వస్తున్నాయో, ఈ చెవులోకి వెళ్తున్న మాటలు హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రేమ మనలో కనిపిస్తుంది. చిన్న విరామం తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. క్రీస్తుతో జీవించట గురించి చదువుకుంటున్న ఈ పాఠంలో చివరిలో ఇంకేముందో విందాం. డాక్టర్ గారు, ఈ క్రీస్తు వారితో నూతనంగా జీవించుట అనే ఇది ఒకవేళ మనం అలవర్చుకోవాలనుకుంటే ఏ అంశాలు తోడ్పడతాయి అలా ఉండటానికి? క్రీస్తును నూతనంగా జీవించటం, ఈ యొక్క ఆ రాత్రి సమయమందు నికోదేముకి వచ్చినప్పుడు నువ్వు తిరిగి మరలా జన్మించాలి అన్నట్టు చెప్పాడు. ఆయన నూతనంగా, ఎవరైనా క్రీస్తులో ఉన్న నూతన సృష్టి అని అన్నాడు. సృష్టి అంటే ఏమీ లేకోకుండా కొత్తగా తయారు చేసింది అనమాట. క్రీస్తులో నూతనంగా జీవించాలంటే ఇక్కడ ఒక గ్రంథకర్త ఈ విధంగా ప్యాక్స్ రోమనా అంటే, ప్యాక్స్ రోమ్ అంటే రోమా ప్రపంచం అంతా కూడాను ఒకటగా ఉంది, ఒకే రోడ్లు, తంతి కార్యాలయాలు అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళే స్టార్ట్ చేశారు, రోడ్లు వేయటం వాళ్ళే స్టార్ట్ చేశారు, ఒక భాష వాళ్ళే స్టార్ట్ చేశారు, నలుమూలల కమ్యూనికేషన్ అంతా కూడాను ప్యాక్స్ రోమనా. ఇప్పుడు ఎవరైనా క్రీస్తులో ఉండగోరినట్ల అయితే అని అన్నప్పుడు మనం ప్యాక్స్ క్రిస్టి అని అనవచ్చు. అంటే యేసు క్రీస్తులో అంతా ఒకటే, సమానమే, అవకతవకలు లేవు, సంఘం అంతా ఐకమత్యంగా ఉన్నది, మనం కూడాను క్రీస్తుతో కలిసి ఉన్నాము. అది చాలా ప్రాముఖ్యం. కొలస్సీ 3:16-17 వచనాలు చూడండి. 16-17 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 16వ వచనం మంచి దీవెనండి. అది ఏమని చెప్తున్నాడు? ఒకళ్ళనొక్కళ్ళు మీరు హెచ్చరించుకోండి, ఒకళ్ళొక్కళ్ళు మీరు జ్ఞానంలో పెరగండి, ఒకళ్ళనొకరు క్షమించుకోండి, ప్రేమించండి. అంతేకాకుండా ఇంకా కావాలంటే దేవుని స్తుతించడానికి మీరు కలిసి పాటలు పాడండి. పాటలు కూడా వాయిద్యం, ఇది కూడా సంగీతము కూడాను, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పెరట చేయడి. నవీన కాలంలో క్రైస్తవ ప్రార్థనా విధానాల్లో పాటలు ప్రాధాన్యత ఉన్నదా లేదా? ఉంది. కానీ ఏంటంటే ప్రాముఖ్యం, వాళ్ళు పాడే పాటలన్నీ కూడాను దేవుడు ప్రేమ స్వరూపి కృపామయుడు, అదే స్తుతి పాటలే, సత్యాన్ని బోధించే పాటలు, ఇమోషనల్గా ఉండే పాటలు, గంతులేసే పాటలు పాడుతున్నారు. కానీ సత్యాన్ని జాగ్రత్తగా బాగా నేర్పించడానికి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సృష్టికర్త. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఫరోకి పాఠాలు నేర్పించాడు. ఆ బైబిల్కు సత్యాలు వాక్యాన్ని జ్ఞాపకము చేసి ఉత్తేజపరిచే పాటలు ఎక్కువగా పాడలేదు. ఎఫెసీ గ్రంథం 5:19లో హిమ్స్ అండ్ సాంగ్స్ అండ్ హిమ్స్ సాంగ్స్, స్పిరిచువల్ సాంగ్స్, ఆత్మీయంగా సత్యాన్ని బోధించే పాటలు పాడమని చెప్పి, దావీదు కూడాను ఎంతో ఆయన మ్యూజిక్ పాటలకి వాయిద్యాలు వాయించడంలో చాలా గొప్ప ప్రావీణ్యత సంపాదించున్నాడు. ఈ విధంగా పాటలు పాడటం వల్ల ఇట్ రెడ్యూసెస్ యాంగ్జైటీ, మనకున్న ఆ తొందరపాటు, ఆందోళన, కలత, ఇవన్నింటినీ కూడా తొలగిస్తాయి. ఆప్టిమైజ్ ద బ్రెయిన్ ఫంక్షన్, ఈ బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అంట. ఇంక్రీజెస్ రిలాక్సేషన్, మనలో ఏ బీపీ షుగర్ ఏమీ రాకోకుండా ఇంక్రీజెస్ రిలాక్సేషన్, హెల్ప్స్ రెడ్యూస్ ద పెయిన్, మనకున్న ఈ యొక్క నొప్పులన్నీ కూడా తీసే, ఇంక్రీజెస్ సోషలైజేషన్, నలుగురితో కలిసిపోవటం, నలుగురు కూడాను వాళ్ళతో మనతో కలిసిపోయి ఎన్నో ఉపయోగాలు ఈ యొక్క పాటలు పాడి దేవుని మహిమపరిచి నూతన బిడ్డగా జీవించడానికి సహాయపడుతుంది. ఎన్నో సాక్ష్యాలు కూడా దీని తాలూకా ఉన్నాయి. బాగుందండి. ఇంకా ఈ పాఠంలో క్రీస్తుతో జీవించుట అనే విషయంలో మనం తెలుసుకోవడం ఏమన్నాయో చెప్పండి. అవునండి, ఇప్పుడు దేవుని ఆత్మ మనసును హృదయాన్ని కూడా అదుపు చేసినప్పుడు మారు మనసు పొందినటువంటి ఆత్మ ఉప్పొంగి క్రొత్త కీర్తన పాడుతుంది. అయితే ఇక్కడ మనకి ఎందుకంటే మన అనుభవంలో దేవుని వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. నిత్యము మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు శక్తితో విజయానికి కృషి చేయాలి. ఇంకా సమున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి విశిష్టమైన జీవితంలోనికి శక్తి మన గొప్ప అవసరం.
ఏంటంటే యేసే శక్తికి మూలం, ఆ తర్వాత జీవితానికి పునాది ఆయనే. కాబట్టి ఆయన మనల్ని తన వాక్యం యొద్దకు తీసుకొని వచ్చి వ్యాధిగ్రస్తమైనటువంటి మన ఆత్మలకు స్వస్థత కూర్చే జీవ వృక్షపు ఆకులు మనకిస్తాడు. ఏంటంటే మనల్ని దేవుని సింహాసనం వద్దకు నడిపించి మనల్ని మరింత దగ్గర చేసేటువంటి ప్రార్థనకు మాటల్ని మన నోటికి అందిస్తాడు, దేవుని దగ్గర చేర్చే విధంగా. అలాగే తర్వాత మిక్కిలి శక్తివంతమైన సాధనాలు మన కోసం వినియోగిస్తాడు. మనం అడుగడుగున ఆయన సజీవ శక్తిని స్పృశిస్తాం. దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కావాలి, ఇవన్నీ కూడా మనకి అవసరమై ఉంది. ఆ యొక్క స్వస్థత అవసరం మన హృదయాలకి. దేవుని వాక్కు ద్వారా, ఆ ఆకులు దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడే స్వస్థపరుస్తాడు. ఏంటంటే ఇది లోతుగా మనం ధ్యానించాలండి, అప్పుడే మనం అందులో ఉన్నటువంటి రుచిని పొందుకోగలుగుతాం. ఏదో పైపైన వాక్యం చదువుకుంటే వెళ్ళిపోతే అవ్వదండి. కానీ దాన్ని రుచిని మనం ఆస్వాదిస్తూ చదువుకుంటూ ముందుకెళ్తూ దేవునితో సహవాసము అనేది విశ్వాసం ద్వారానే ఆయనతో సహవాసం కలిగి ఉంటాము, వాక్యము ద్వారా. బాగుందండి. ప్రేక్షకుల్ని ఆ విధంగా దీవించి ప్రార్థించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ ప్రభువా, యేసుక్రీస్తులో నూతనంగా జీవించాలని మీరు కోరుచున్నారు. మేము ఒక్కోసారి వెనకాడి ఆ ఆధిక్యతను, ఆ భాగ్యాన్ని మేము పొందలేకపోతున్నాము. మా శరీర బలహీనతల నుంచి మమ్మల్ని తీసివేసి మమ్మల్ని బలపరిచి నీలో ప్రభువా మమ్మల్ని నూతనంగా ఏర్పాటు చేసుకోమని కోరుచున్నాము. మా ప్రేక్షకులను దీవించండి, మా కార్యక్రమం ప్రయాసాన్ని మీరు దీవించండి. ప్రభువా నీ చిత్తమైనట్లయితే యేసుక్రీస్తులో జీవించి ఆ సహవాసములో మేము ఎదిగి ఆత్మీయ వీరులుగా పరలోక పొరిమేరలు చేరు వరకును మాకు తోడుగా ఉండమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తుతో జీవించుట అసలు ఈ లోకంలో మానవుని ఉనికికి దాని అంతటికి కారణం, చివరి గమ్యం అదొకటే. కాబట్టి అది మా ప్రతి వ్యక్తి వినాల్సిన చాలా విలువైన పాఠం అండి. చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, క్రీస్తుతో జీవించటం అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జీవించటమో, ఆయన ఇక్కడ కనిపించట్లేదు కాబట్టో కాదు, కానీ ఆయన స్వభావాన్ని, ఆయన హృదయాన్ని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం మనం ప్రవర్తించటమే క్రీస్తుతో జీవించటాన్ని ఈ పాఠం మనకు చెప్తుంది. అంతేకాదు, క్రీస్తుతో జీవించాలనుకునే వాళ్ళు ఈ లోకంలో మనం మరొక మనుషులతో కలిసి జీవించాలి. ఒకరితో ఒకరు జీవించటం ఎలాగో కూడా మనం తెలుసుకోవాలి. అది తెలియాలంటే మళ్ళీ వచ్చే వారం వరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ పాఠంలోనే అది మనం నేర్చుకుని పోతున్నాం. అంతవరకు ఈ పాఠాలను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ టీవీ మీకోసం ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక పాఠాలు ధ్యానం చేస్తూ ఈ వాక్యాలు మీ జీవితంలో ఫలింపు చేసే అవకాశం దేవునికి ఒకసారి ఇవ్వండి. అప్పుడు దేవుని దీవెనలు సమృద్ధిగా మనం పొందగలుగుతాం. క్రీస్తు నామములో శుభములు.